మరలా ఇక్కడికి రావడం బాగుంది. పెద్దగా మార్పేమీ లేదనుకుంటా. అతను అపవాది. అతను ఇక్కడేం చేస్తున్నాడు? యెహోవా సన్నిధిలో నిలుచుటకై వచ్చాడు. నీవు ఎక్కడి నుండి వచ్చితివి? భూమి మీద అటూ ఇటూ తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చి తినే. అతనికేం కావాలి? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. అవును, కాని అతను ఊరికే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తేవి కదా. నీవతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. నీవిప్పుడు నీ చెయ్యి చాచి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. ఏంటి? ఇదిగో, అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. అతనికి మాత్రం ఏ హానియూ చేయకూడదు. యోబు నావాడు. కలకాలముందు వాక్యం, లోకానికంత వాక్యం, ఈ కథ మాత్రం నిత్య సత్యం. బాధపడకు ఫీబీ. ఫీబీ నాన్న చాలా మంచివారు. ఆయన లోటు తీరనిది. ప్లీజ్ రండి. ప్రొఫెసర్ క్వాంటా, క్రిస్ ఎలా ఉన్నాడు? తాతను కోల్పోవటం అతనికి చాలా కష్టంగా ఉంది. వాళ్ళకి ఒకరంటే మరొకరికి ప్రాణం. క్రిస్ వెనకాలన్నాడు. వెళ్ళి కలవచ్చుగా జాయ్. దయచేసి అందరూ లోపలికి రండి. ఎగ్గి ఎక్కడున్నావు? రమ్మంటుంటే నిన్నే రైట్. ఎగ్గి ఎక్కడున్నావు? గిజ్మో, ఏం చేస్తున్నావు? ఓ జాయ్, చాలా మంచిది నువ్వు సెలవుల నుండి వచ్చావు. ఇది చాలా బాధాకరం. నాకు క్రిస్ తాతగారి గురించి తెలిసింది. జాయ్, ఈ వారం క్రిస్ జీవితంలో దురదృష్టకరమైనది. ఇదంతా సెలవుల్లో తన క్లాస్ రూమ్ పెట్టుడుమును ఇంటికి తీసుకెళ్ళినప్పుడు మొదలైంది. అది తప్పించుకుంది. తర్వాత బుధవారం రాత్రి వ్యాలీ వ్యూలో వచ్చిన తుఫానుకు ఒక చెట్టు విరిగి క్రిస్ పడక గదిలో పడింది. అతని చెయ్యి విరిగింది. ఆ తర్వాత నీకు తెలుసుగా, ఇళ్లలో పేపర్లు వేయడం ద్వారా వచ్చే డబ్బుని క్రిస్ దాచిపెట్టడం. అయితే దాన్ని బ్యాంకులో వేయడానికి వెళ్తున్నప్పుడు ఎవరు దొంగిలించారు. ఒక దాని తర్వాత మరో దెబ్బ తనకి పడుతూనే ఉంది. జాయ్, ఇప్పుడు అంతకన్నా పాత అతని తాత చనిపోవడం. తాతగారి గురించి బాధగా ఉంది. నేను మంచిగా ఉండడానికి సాయశక్తులా ప్రయత్నిస్తుంటే ఇలా అంతా చెడెందుకు జరుగుతోంది? క్రిస్, కొన్నిసార్లు నేను ఇక ప్రయత్నించడం మానేస్తా. మా తాతయ్య చనిపోయారు. క్రిస్, నేను నీ ఇగ్గి కోసం అంతటా వెతికాను. అయితే ఓ నో, సూపర్ బగ్. నేను ఇక్కడే ఉంటా. ఇప్పుడు నేను ఉడుమును వెతకొచ్చు. నేను మిమ్మల్ని దేవునిలో తన విశ్వాసానికి పరీక్ష పెట్టినప్పుడు తనకున్న సమస్తాన్ని కోల్పోయిన వ్యక్తిని కలుసుకోవడానికి తీసుకెళ్తున్నాను.
ఆగండి, అవి నా యజమాని ఎట్లు. ఏం జరుగుతుంది? హే, చూసుకో. అసలు ఈ వారం అంతా చాలా కష్టంగా గడిచింది. ఇప్పుడు నువ్వు నాకు చిరాకు తెంపించకు. టైటానియం కోడ్. యోబు 500 ఎద్దులను పట్టుకుని పోయారా? అయ్యయ్యో, ఇప్పుడు ఆకాశము నుండి అగ్ని రగులుకోబోతున్నట్టుంది. ఓ మ్యాన్, ఈ వారంలో ఇంతకన్నా అధ్వానమైనది లేదు. క్రిస్, ఇప్పుడు ఆలోచిస్తుంటే దేవుడు నాతో యోబుకు హాని చేయొద్దన్నాడే కాని తన కుమారులు కుమార్తెల గురించి ఏమీ అనలేదుగా. ఇది కాస్త సురక్షిత ప్రదేశంలో ఉంది. యజమానుడా, ఏంటి ఏమైంది? ఎద్దులు నాగులు దునుచు గాడిదలు వాటి సమీపంలో మేయుచుండగా షబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పని వారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడిని తప్పించుకుని వచ్చితిని. యజమానుడా, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడిని తప్పించుకుని వచ్చితిని. కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయించు ద్రాక్షరస పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటిని 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. నా బిడ్డలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక. జరిగిన దానిని బట్టి అతను దేవుని మీద కోపంగా ఉండాలి, కానీ ఆయన్ని స్తుతిస్తున్నాడు. విరిగి నలిగి మరియు కుంగిపోయాడు. క్షమించు దేవా, మన సవాలులో నేను గెలవబోతున్నాను. ఇంటి యజమాని దగ్గర ఏదైనా ఉందా అలసిపోయిన ఈ యాత్రికుడికి ఇవ్వడానికి? పాపం, నా యజమాని శోకంలో ఉన్నారు. ఆయన తనకున్న సమస్తాన్ని కోల్పోయారు. ఉన్నది కాస్త ఇంట్లో వరకే సరిపోదు. ఇది నిజమా? ఒక్క రోజులోనే ఆయన సమస్తం కోల్పోయాడు. తన కుటుంబం, తన సంపద. అంటే నాకు కూడా అలాంటిదే జరిగింది. చాలా బాధాకరం. దేవుడు దాన్ని అనుమతించాడా? ఓహ్, దేవుడు అలా ఎలా చేస్తాడు? యోబు ఇప్పుడు తప్పక దేవుణ్ణి దూషించాలి. అదే అద్భుతమైన విషయం. ఇంత జరిగినా ఆయన దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. ఇలా జరగకూడదు. ఏ ఒక్కరూ ఈ లోకంలో తనకున్న సంపద, కుటుంబం సమస్తం కోల్పోయినప్పటికీ దేవుణ్ణి నిందించకుండా లేదా ఎందుకు అని అడగకుండా ఉండలేరు. దేవా, యోబు అయినా మిమ్మల్ని దూషిస్తాడు.
నీవు ఎక్కడి నుండి వచ్చితివి? భూమిలో అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితిని. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడు. భూమి మీద అతని వంటివాడు ఇంకెవ్వడునూ లేడు. చర్మం కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించు. ఏంటి, దేవుడు అపవాదికి అనుమతిస్తాడా? లేదు, అలా జరుగుంటదు. అతడు నీ వశమున ఉన్నాడు. అతని ప్రాణము మాత్రము ముట్టవద్దు. దేవుడు అపవాదికి ఇలా చేయమన్నాడా? యోబు చాలా బాధను అనుభవిస్తాడు. తనకు ప్రాణం పోసినందుకు దేవుణ్ణి దూషిస్తాడు. ఏంటది? ఏంటది? ఏం జరుగుతుంది యజమానుడా? ఏం జరుగుతుంది? యజమానికి ఏం జరిగింది? ఏమైందండి? ఏం జరుగుతోంది? అయ్యో! వేదన ఎంత బాగుందో వినడానికి. ఏ పాపం వల్ల మీకు ఇలా జరుగుతోంది? అతను ఘోరంగా కనిపిస్తున్నాడు. నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి చనిపో. మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము ఆ దేవుని వలన మేలు అనుభవించుచుందుమా? కీడును మనం అనుభవింపతగదా? ఇతని విశ్వాసాన్ని దెబ్బతీయాలంటే ఏం చేయాలి? నిరాపరాధి అని ఎప్పుడైనా నశించి యథార్థ వర్తనులు ఎక్కడైనా నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసేదేమో కావునని వారు చేసిన తిరుగుబాటుని బట్టి ఆయన వారిని అప్పగించనేమో. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. యోబు స్నేహితుడు అతను చూడడానికి రావడం బాగుంది కదా? అవును, కానీ అలాంటి స్నేహితులుంటే శత్రుడు అవసరం లేదు. అన్యాయం లేకుండా నా సంగతి మరలా విచారించుడి. నేను నిర్దోషిగా కనబడుతును. నా నోట అన్యాయం ఉంటున్నా? దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకుని చాలదా? ఆయన మీ పిల్లలను వారి పాపాలకు ప్రతిఫలం ఇచ్చాడు. కాబట్టి నీవు ఆయన వైపు తిరగడం మరియు సరిగ్గా జీవించవచ్చు కదా. దేవుడు అమాయకుణ్ణి తిరస్కరించాడని లేదా పాపికి సహాయం చేయడని మాకు తెలుసు. నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. ఆయన వైపు తిరిగి నీ పాపాలు ఒప్పుకో. నీవు పశ్చాత్తాపడితే చాలు. నీవు చేసిన ప్రతి దానికి పశ్చాత్తాపడితే నాకు కూడా అందుకే చెడు విషయాలు జరుగుతున్నాయంటావా జాయ్? నేను ఏదో తప్పు చేసినందుకా? మీకు తెలిసినది నాకు నువ్వు తెలిసి అయ్యున్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడిన కాను. నేను సర్వశక్తుడి యొగు దేవునితో మాట్లాడుకోరుచున్నాను. నేను స్వయంగా దేవునితోనే వాదింపకోరుచున్నాను. మీరైతే అబద్ధములు కల్పించువారు. ఇదేం బాగాలేదు. మేము నీకు సహాయం చేయడానికి వచ్చాము. అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నావు యోబు. మీరేదో వైద్యుల్లా మాట్లాడుతున్నారు. మీరు మౌనంగా ఉంటే చాలు. అదే మీరు నాకు చేయగలిగిన మేలు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? యోబు వినడం లేదు. అసలు మనం రాకుండా ఉండాల్సింది. ఓ దేవా, ఈ 2 పనులు మాత్రం నాకు చేయకము. అప్పుడు నేను నీకు విముఖుడినయ్యుండును. నీ చెయ్యి నా మీద నుండి తొలగింపకము. నీ భయము నన్ను బెదిరింపనీయకము. అప్పుడు నీవు పిలిచిన ఎడ్ల నేను నీకుత్తరం ఇచ్చేదను. నేను పలికెదను, నీవు నాకుత్తరమిమ్ము. నా దోషములెన్ని నాకు తెలియజేయుము.
యోబు, నీకు జరుగుతున్న చెడు విషయాలన్నిట్లోనూ నీవింకా నీకోసం చూస్తున్న దేవుడున్నాడని నమ్ముతున్నావా? నా మాటలు ఇనుప పోగరుతో బండ మీద వ్రాయబడవలనని కోరుచున్నాను. నా విమోచకుడు సజీవుడనియు భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఇలాగు నా చర్మం చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. అవును, నేను కన్నులారా ఆయనను చూచెదను. ఆ ఆలోచనే నాకు ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే మా తాత గుర్తొస్తున్నారు. ఆయన మీలాగే విశ్వసించారు. మంచి చెప్పాలనుకున్నా. చూడండి, మనం కేవలం అతను సహాయం చేస్తాం. కానీ అతను పాపం చేశాడని స్పష్టమవుతుంది. కాబట్టి అతను దేవుడి నుండి క్షమాపణ మీరు వీడ్కోలు చెప్పారా యోబుకి? మాకు చెప్పండి వీడ్కోలు. నేనే యోబునైతే వాళ్ళతో త్వరగా స్నేహం తెంచుకునేవాడిని. ఏంటి సంగతి? యోబు స్నేహితులు వెళ్ళిపోతున్నారు. అవును, వాళ్ళు యోబు ఏదో తప్పు చేశాడు, అందుకే దేవుడు శిక్షించాడు అంటున్నారు. కానీ అతను మాత్రం నేను నిర్దోషనని అంటున్నాడు. ఇప్పుడేమో యోబు దురదృష్టాన్ని చూస్తుంటే అతను ఇప్పుడు మెరుపులతో కొట్టబడేలా ఉన్నాడు. సంతోషం, నాకు టోపీ లేదు. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని కోరుచున్నాను. సర్వశక్తుడు నాకుత్తరమిచ్చుగాక. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని పునాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు కూడిపాడినప్పుడు, దేవతలందరూ జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసితిని. నేను మేఘమును దానికి వస్త్రముగా వేసితిని. దానికి సరిహద్దు నియమించి అడ్డగడియలను తలుపులను పెట్టించి, నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని పొంగుతున్న తరంగములకు చెప్పితిని. ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదించవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరమియ్యవలెను. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినదేదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు అని నేను అడిగితిని. నేనేమియూ నెరుగుగా నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుతున్నాను. ఈ సుడిగాలి ఎలీఫజు, బిల్దదు మరియు జోఫర్ వైపు వెళ్తుంది. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించెదను. యోబు, దయచేసి మమ్మల్ని క్షమించు. దయచేసి మమ్మల్ని క్షమించు. యోబు ఎన్నడూ దేవునిలో విశ్వాసాన్ని కోల్పోలేదు. యోబు, మమ్మల్ని క్షమించు.
మమ్మల్ని క్షమించు, మమ్మల్ని రక్షించు. యెహోవా మమ్మల్ని నీతో కూడా బలి అర్పించమన్నాడు. దయచేసి క్షమించు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. క్రిస్, ఇదిగో పట్టుకో గేజ్. సరే గిజ్మో, అప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నట్లున్నాయి. అవును, పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు నేను కూడా యోబులాగా దేవుణ్ణి నమ్మాలనుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, మరి ఇంకేంటి? యోబు నాకు నేర్పించింది మరొకటి కూడా ఉంది. నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు. ఇలాగూ నా చర్మము చిక్కిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. అవును, నేను కన్నులారా ఆయనను చూచెదను. ఆ ఆలోచనే నాకు ఆనందంగా ఉంది. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేశాను. యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనపడలేదు. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. సహాయం చేయి, నీ కోసమే జీవింప.